దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. ప్రస్తుతం వారిద్దరూ నాతో పాటు ఉన్నారు. నేను ఇప్పటికీ మీ ఇంటర్వ్యూస్, మీ వీడియోస్ చాలా చూశాను. బట్ ఇంత తొందరగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ నాకు వస్తుంది అనుకోలేదు. ఇవాళ మాత్రం చాలా విషయాలు అడగాలనుకుంటున్నానండి. పర్వాలేదా? ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. మాధురి గారు, మీరు కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారంట హైదరాబాద్ లో, అది కూడా శారీస్ బిజినెస్. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. నేను ముందు నుంచి నాకు శారీస్ బిజినెస్ మీద కొంచెం ప్యాషన్ ఉంది. నాకున్న ఈ ఫ్యాషన్లో ప్యాషన్ గమనించి శ్రీనివాస్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. శ్రీనివాస్ గారు ముందు నుంచి కూడా మైనింగ్ బిజినెస్. సో పొలిటికల్గా ప్రతిసారి ఏం జరుగుతుందంటే, ఇతను పాలిటిక్స్లో మన పార్టీ హవాలో లేనప్పుడు అదర్ పార్టీ వచ్చినప్పుడు పొలిటికల్గా ఇతన్ని వ్యాపారాల మీద దెబ్బతీస్తున్నారు. సో మైన్స్ అన్ని దెబ్బతీస్తారు. ఇదే విధంగా ఈ ఎలక్షన్ కూడా మేము ఓడిపోయిన ఈవినింగే మా మైన్ని క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ 60 crores వరకు మేము లాస్ అయిపోయాం. బిజినెస్ పరంగా కంప్లీట్గా లాస్ అయ్యాం. సో అలాంటప్పుడు శ్రీనివాస్ గారికి నాకున్న ఇంట్రెస్ట్ని గమనించారు. అతను కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాజా ఇలా నేను శారీ షాప్ పెడదాం అనుకుంటున్నాను, కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి అని అడిగిన వెంటనే నాకు ఒప్పుకున్నారు. సో తప్పకుండా అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ ఒక 10% 20% నీ కోసం టైం స్పెండ్ చేసి నీకు సపోర్ట్ చేస్తాను, పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేశారు. సో March 3rd హైదరాబాద్ మదీనాగూడలో ఫస్ట్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, కాంచీపురం వకులా సిల్క్స్ అని. సో ఇది కూడా ఏంటంటే, నాకు ముందు నుంచి శారీస్ అంటే ఇంట్రెస్ట్. ఈ ఫీల్డ్లో నేను ప్రతిసారి చాలా షాప్స్కి వెళ్ళి శారీస్ పర్చేస్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకటి గమనించాను ఏంటంటే, వీవర్స్ ప్రైస్ కంటే కూడా రిటైల్స్లో ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారని. సో ఇది కాకుండా మనమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని వీవర్స్కి కూడా పని కల్పిస్తూ మనం ఆ వీవర్స్ ప్రైస్ నుంచి కొంచెం మనకున్న మార్జిన్ వేసుకుంటూ తక్కువ ప్రైస్లోనే పబ్లిక్ కూడా శారీ అందాలి, ప్రతి ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్లో శారీ వెళ్ళాలి, అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉండాలి. సో ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ ఉంటాయి, టస్సెస్, ఆర్గాంజెస్, పట్టు, ఇలా చాలా ఉంటాయి. లెనిన్ అన్నీ కూడా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. అలా కాకుండా, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్గా మనం శారీ కట్టుకునేటప్పుడు ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకంటే కూడా వాళ్ళకి నచ్చినాయి నచ్చకపోయినాయి, ముందు మనకు నచ్చాలి, మనకు ఆ ఫీల్ కంఫర్ట్గా ఉండాలి. సో ప్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటూ క్వాలిటీ కూడా తక్కువ రేట్కి ఇస్తూ శారీ షాప్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. దానికి శ్రీనివాస్ గారు నాకు సపోర్ట్ చేశారు. దాని పేరు కాంచీపురం వకులా సిల్క్స్ అని మేము పెట్టుకున్నాం. అయితే మాలాంటి మిడిల్ క్లాస్ విమెన్ కూడా వచ్చి షాపింగ్ చేయొచ్చు అన్నమాట. ష్యూర్, మిడిల్ క్లాసే కాదు, బిలో మిడిల్ క్లాస్ కూడా వచ్చి చక్కగా మాధురి మేడం దగ్గరకు వచ్చాము, మేము వెళ్ళాము, మాకు తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ శారీ వచ్చిందని ఫీల్ అవుతూ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. అండ్ మెయిన్, నేను నా శారీ షాప్కి బ్రాండ్ అంబాసిడర్ నేనే, నా షాప్కి నా బ్రాండ్ అంబాసిడర్ కస్టమర్స్ అనుకుంటున్నాను. ఎవరో హీరోయిన్స్కి, మోడల్స్కి పిలిచి డబ్బులు ఇచ్చి మోడల్ షూట్ చేసే బదులు నా కస్టమర్కే తక్కువ ప్రైస్ ఇస్తే వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. వాళ్ళే 10 మందికి వెళ్ళి చెప్తారు మేడం దగ్గర తక్కువ కాస్ట్ శారీ ఉందని. సో పబ్లిక్ ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్, మా కస్టమర్స్ నా బ్రాండ్ అంబాసిడర్. శ్రీనివాస్ గారు చూసారు అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. శ్రీనివాస్ గారే నా కాన్ఫిడెన్స్. అసలు అతను నా పక్కన ఉంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. కాదు, చీరలు చూడడం కంటే కూడా ఆవిడని చూడడానికి వచ్చే వాళ్ళ కస్టమర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఏంటో. ఇప్పుడు మీరు మధ్యతరగతి అని అడిగారు కదా, మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే సరసమైన ధర. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకైతే నాలెడ్జ్ లేదు ఈ సారీస్ మీద, పట్టు సిల్క్స్ మీద. తినుకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆ ప్యాషన్ అన్నది ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు, ఇది బిజినెస్లో ఎందుకు మనం 10 మందికి ఉపయోగపడకూడదు అనేది ఆలోచించి మగ్గాళ్ళ దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి ఒక 5-6 నెలలుగా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. వారణాసి నుంచి ఇక్కడ బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో, ముఖ్యమైన ప్రాంతాలన్నీ కాంచి కానీ, ధర్మవరం కానీ, యాడికి కానీ, ఇలాంటి ప్రాంతాల్లో మగ్గాల వద్దకు వెళ్ళి వాళ్ళు నేస్తున్నటువంటి ఆ చీర, ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా. ఎందుకంటే మగ్గందారుడికి కూలే మిగులుతుంది, ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి 6 నుంచి 7 రెట్లు ధర పలుకుతుంది కస్టమర్కి. ఈ చీరల వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళు 1 మగ్గందారుడు నేతన్న, 2 కస్టమర్. వీళ్ళకి న్యాయం చేయాలి. అందుకే నేను డైరెక్ట్ మగ్గందారుడి దగ్గరికి వెళ్ళి నీకు న్యాయంగా అయినటువంటి ధర ఇప్పిస్తాం కాబట్టి నువ్వు అవన్నీ మాకు అందించని చెప్పడం జరిగింది. వాళ్ళు అవన్నీ కూడా మగ్గాల ద్వారా చాలా సేకరించుతాను. నేనేం చెప్తున్నానంటే, నాణ్యత ప్రాధాన్యత, నాణ్యతే మా ప్రామాణికం, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. దీనిని ఎప్పుడు కూడా మనం మైండ్ నుంచి తీయకూడదు. ఎందుకంటే వ్యాపారం చేసిన తర్వాత వ్యాపారం పెట్టినవాడు ఎవరో తెలుస్తుంది, వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఎక్కడైనా సరే. మా పరిస్థితి ఏంటంటే, ఈ వ్యాపారం ప్రారంభించక ముందే మేము ఎవరో తెలుసు, మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈయన రాజకీయాలకు చెందిన వ్యక్తి కదా,
ప్రజల పట్ల మరి వర్తకుల ఈ కస్టమర్స్ పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ఈయన ఈ వ్యాపారం చేయగలుగుతారు మాధురి కానీ శ్రీనివాస్ కానీ అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయలకి మగ్గందారుడి దగ్గర కొంటే ఇక్కడ 3 లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ఎందుకు అంత ధరకు అమ్మాలి? అప్పుడు అక్కడ మీరు అన్నట్టు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ వచ్చి ఆ చీరను కొనాలంటే 3 లక్షలు అని కొనలేకపోవచ్చు. కానీ మా ఉద్దేశం అది కాదు. ఆ 50,000 రూపాయల చీరని ప్రాఫిట్స్ అలాగే మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని ఒక సరసమైన ధర, ఒక రీజనబుల్ ప్రైస్కి అంత కాస్ట్లీ చీర కూడా అందించాలి. ఏదైతే అంత ఖరీదు పెట్టి జూబ్లీ హిల్స్లో కొంటున్నారో అదే చీరని అదే జూబ్లీ హిల్స్లో కానీ అదే మదీనాగూడలో కానీ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక రీజనబుల్ ప్రైస్కి అందించాలి. కస్టమర్ అనేవాడు మన దగ్గరికి వచ్చాడంటే సంతృప్తితో అతను బిల్ పేమెంట్ చేయాలి. కళ్ళల్లో బాధ ఉండకూడదు. అరే నేను ఈ ప్రైస్ ఇంత ఎక్కువ ఇచ్చానే అన్న ఫీలింగ్ ఉండకూడదు. మనం వాళ్ళ సంతృప్తిని చూడాలి అన్నది మాకున్న ప్రజా సంబంధాల కారణంగానే ఈ అభిప్రాయం కూడా ఉంది మాకు. ఆ అభిప్రాయంతోనే బిజినెస్ చేయటం జరుగుతుంది తప్ప లాభాపేక్షతోని ఇందులో ఏదో సంపాదించేయాలని కాదు. అలా చేయాలనుకుంటే చాలా వ్యాపారాలు ఉంటాయి, ఇందులోకే రావాల్సిన పని లేదు. తనకున్న ప్యాషన్ పట్ల ఈ వ్యాపారం చేయటం పట్ల ఆమె ప్రతి స్త్రీకి తనకు ఒక అవగాహన ఉంది. పొట్టిగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, వీళ్ళు నలుపుగా ఉన్నారా, తెలుపుగా ఉన్నారా, ఎవరు ఎలా ఉన్నా నాతో చాలా మంచి మాటలు చెప్పింది. స్త్రీకి ఆభరణం చీర అని, ఆభరణాల కన్నా నిజమైన ఆభరణం చీర. ఆ చీర ఎలా ఉండాలి అన్నది సామాన్యులు ఒక కవి కూడా చెప్పారు. సామాన్యుడైనా కూలి పనికి వెళ్ళే స్త్రీ అయినా సరే ఎవరికైనా చీర ఇచ్చే అంత అందం ఏది ఇవ్వదు. కాబట్టి ఆ చీరని అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఏ చీరని తయారు చేసి పెడితే ఈ షాప్లో ఆ అందాన్ని తెచ్చిపెట్టగలం అన్నది ఒక పెద్ద స్టడీ చేసింది. స్టడీ చేసి ఇవన్నీ చేసింది. తన కష్టం ఎక్కువ. నేను బ్యాక్ డ్రాప్లో ఆమెకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాను. ఈ బిజినెస్లో ఇక్కడ ఒక 6 బ్రాంచెస్ కింద డెవలప్ చేసి ఇంకా అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇలా విస్తరిద్దామని, దీంతో పాటు జ్యువెలరీ కూడా మనకి బాగా అనుభవం ఉంది, దానిలో కూడా స్టార్ట్ చేద్దామని ఈ రంగంలోకి దిగటం జరిగింది. అసలు మైనింగ్ బిజినెస్ ఎక్కడ, చీరల బిజినెస్ ఎక్కడ? చీరల గురించి మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. రోజు నా మాటలే వింటూ అదే నేను ఇప్పుడు అడగబోతున్నాను. యాక్చువల్ గా ఎందుకంటే స్త్రీకి నిజమైన ఆభరణం చీర అని నేను అంటూ ఉంటాను. సో శ్రీనివాస్ ఉమెన్ పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నలుపుగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా ఉమెన్ అంటే అందం అంతే. ఈవిడైనా మిమ్మల్ని ఇలా మార్చేసింది చీరల గురించి కూడా మాట్లాడేలాగా ఈవిడే కదా. ఇంతవరకు రాళ్ల గురించి మాట్లాడేవాడు, రాళ్ళు రప్పల గురించి మాట్లాడేవాడు. వరల్డ్ క్లాస్ మెటీరియల్ గ్రానైట్ లో నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే ఐకాన్ బ్రౌన్ అని. ఎక్స్పోర్ట్స్ 20 years గా గ్రానైట్స్ ఎక్స్పోర్ట్స్ లోనే ఉన్నాను. వ్యాపారం గురించి తెలుసు, ఫైనాన్స్ అప్ అండ్ డౌన్స్ తెలుసు, ఇవన్నీ తెలుసును. కానీ దీని గురించి నాకు చీరల పట్ల అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో ఈ 4-5 months నుంచి ఎక్కువగా నేను చూస్తున్నాను. మగ్గాల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు చూడటం, వాళ్ళు పడే కష్టం, ఇందులో నాణ్యత, ఇవన్నీ చూస్తూ నేను కంక్లూజన్కి వచ్చాను. మనం ఈ బిజినెస్ ఈ రకంగా చేయాలి, ఇది బ్రెయిన్లో పెట్టుకున్నాను. తప్పకుండా సక్సెస్ చేస్తాం. తప్పకుండా న్యాయమైన ధర, సరసమైన ధర వస్తుంది. దానికి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తాను. వ్యాపారం విషయంలో చేద్దాం. ఇప్పుడు ఈ వ్యాపారం చేయకూడదని ఏముంది, ఇది నేరం కాదు. చాలామంది అంటుంటారు దువ్వాడ శ్రీనివాస్ ఆఖరికి ఇలా ఆలోచిస్తున్నాడా, పొలిటీషియన్, అగ్రెసివ్గా మాట్లాడే పొలిటీషియన్, ఎవరినైనా ప్రశ్నించేవాడు, ఎంత దీనిగా ఉండేవాడు. ఏం తప్పే ఉంది? మాధురి కోరికను వాలంటైన్స్ డే సందర్భంగా నాకు ఇది కోరుకుంది, నేను నా ఫ్యాషన్ పట్ల నాకున్న ఈ ప్యాషన్ని మీరు సహకరించండి అనేటప్పుడు నేను మాట ఇచ్చాను. తప్పకుండా తను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతుంది. వచ్చే వ్యాలంటైన్స్ డే నాటికి తప్పకుండా 6 branches ఫినిష్ అవుతాయి. ఇతర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని బ్రాంచెస్ వస్తాయి. ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నిలబడుతుంది. 6 branches ఎక్కడ మాధురి గారు? ఫస్ట్ నేను మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ ఎందుకంటే వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర అమ్మాయినే, కానీ ఎందుకో నాకు హైదరాబాద్ పీపుల్ కనెక్షన్ ఈ 6-7 monthsలో చాలా ఎక్కువగా ఉంది. మ్యాక్సిమం హైదరాబాద్ ఎవరికైనా సరే లైఫ్ ఇస్తుంది, బతకడానికి వచ్చే వాళ్ళకి చాలా మందికి. సో నాకు ఎక్కువ ఫ్యాన్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. తెలంగాణ వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. నన్ను ఆదరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను కలవాలని అడుగుతున్నారు, నన్ను కలుస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకు ఫస్ట్ హైదరాబాదే చూస్ చేసుకోకూడదని ఆలోచించుకొని హైదరాబాద్ ఫస్ట్ చూస్ చేసుకున్నాను.
అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి హైదరాబాద్ మంచి అవకాశం ఇస్తుందని నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే వెన్ కంపేర్ టు ఆంధ్ర, హైదరాబాద్ పీపుల్ ఆర్ వెల్ మెచ్యూర్డ్. కొంచెం అంటే ఫ్యాషన్ పరంగా కూడా కొంచెం ఈ కల్చర్ వెన్ కంపేర్ టు ఆంధ్ర కొంచెం ఇది డెవలప్డ్గా ఉంది. సో ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో స్టార్ట్ చేసి, నెక్స్ట్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేసి, ఇంకొక బ్రాంచ్ వేరే దగ్గర ప్లాన్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఆంధ్ర వైజాగ్లో కూడా పెట్టాలి, విజయవాడలో, రాజమండ్రిలో ఇలా కూడా పెట్టాలనే ఆలోచనలో అయితే ఉన్నాము. నాకైతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని ఉంది. నాకే కాదు, ప్రతి ఉమెన్కి ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్ డిపెండ్ అవ్వడం మానేసి మీకు ఎర్న్ చేసుకుంటూ ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి. తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీకు నచ్చిన బట్టి బతకండి, కానీ ఫస్ట్ అయితే మీరు ఇండిపెండెంట్గా బతకడం అయితే నేర్చుకోండి. ఎవరి మీద ఆధారపడకండి. నిజంగా మీ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ సెలెక్షన్ కూడా బాగుంటుందని దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒకరోజు మీరు ఒక వీడియో చేశారు మీ యూట్యూబ్ ఛానల్. ఆ వీడియో కూడా నేను జస్ట్ 2 hours లో చేశాను. ఆ వీడియో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంతా చూస్తే మీరు ఒకే రోజు చేసిన వీడియో లాగే అనిపించింది. వన్ డేలో 2 hours లో చేశాను. జస్ట్ 2 hours లో జస్ట్ చేశాను. అది శ్రీనివాస్ గారు జస్ట్ ఇలా బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చే లోపల 2 hours లో కంప్లీట్ చేశాను. యూట్యూబ్ వీడియోస్ కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు ముందు నుంచి కూడా పబ్లిక్ దగ్గర అవడం ఇష్టం. ఆ విధంగానే డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాను. పిల్లలకి డాన్స్ చెప్పడం, ఉమెన్ కి డాన్స్ చెప్పడం, ఎక్కువ నాకు గ్యాదరింగ్స్ ఉమెన్ తో ఎక్కువ క్రౌడీ పీపుల్ తో ఉండడం నాకు ముందు నుంచి ఇష్టం. ఆ విధంగానే పాలిటిక్స్ లోకి వచ్చాను. సో ఆ విధంగానే ఈ బిజినెస్ లోకి వస్తే మోర్ కనెక్టింగ్ పీపుల్ అవ్వచ్చు, బాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్ కదా, ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి మీకు, పెట్రోల్ బంక్ లాంటివి. మరి వాటి సంగతి ఏంటి? మీరు ఇక్కడికి వచ్చేసి పెట్రోల్ బంక్ కూడా రన్ అవుతుంది. పెట్రోల్ బంక్ అంటే మనం ఎంతమందికి జాబ్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ 3 or 4. ఇదే ఈ షాప్ లో నేను 50 మందికి, 60 మందికి, 100 మందికి, 1000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నాకు హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఒక 1000 మందికి నేను నా దగ్గర బ్రతుకుతున్నారంటే ఆ వచ్చే ఫీలింగ్ మజాయే వేరు. శ్రీనివాస్ గారు, మరి మీరు ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? నేను టెక్కల్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను. టెక్కల్ కాన్స్టిట్యున్సీలో మేము ప్లాన్ చేసుకున్నాం బిజినెస్ చేసేటప్పుడు. ఒక 4 days అక్కడ, 3 days ఇక్కడ. అలాగే మాధురి వస్తుంటారు, వెళ్తుంటారు, నేను వస్తుంటాను, వెళ్తుంటాను. జస్ట్ 3 hours హైదరాబాద్లో ఉంటాం ఫ్లైట్కి వచ్చి. ఇక్కడ నుంచి బయలుదేరితే మరో 3 hours టెక్కల్లో ఉంటాం. ప్రజా సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం మాకు 29లో ఎలక్షన్ అయితే ఓ 2 years గ్యాప్ బాగా దొరికింది. ప్రస్తుతానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కార్యకర్తలకి ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే పెళ్ళిళ్ళు ఏవైనా ఫంక్షన్లు ఉంటే వాటికి హాజరవటం, కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నిలబడటం, గ్యాప్ కొంచెం ఉంది. కాబట్టి ఈ గ్యాప్లో బిజినెస్ని పికప్ చేద్దామని ఇది సీరియస్గా తీసుకున్నాను. అంటే హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాను. ఇక్కడ కూడా ఇల్లు తీసుకుంటున్నాం, ఇక్కడ ఉండటం జరుగుతుంది, అక్కడ ఉండటం జరుగుతుంది. పాలిటిక్స్ అనేది మాకు ఊపిరి, పాలిటిక్స్ 25 సంవత్సరాల కష్టం, అది ఎక్కడ విడిచిపెడతాం. ఫస్ట్ అది చేసి తీరుతాం. అది ఉంటే ఇది ఉంటుంది. మీ బిజినెస్ కోసం మరి ఆయన మరి ఇక్కడ ఉండడం అక్కడ ఉండడం ఇబ్బంది ఏమి మా ఇద్దరికి కూడా ఫస్ట్ పాలిటిక్సే మా లైఫ్, తర్వాత బిజినెస్ మా ప్యాషన్. సో పాలిటిక్స్ వదిలేదే లేదు అసలు. మేము రాజకీయాలు అనేది వదిలేదే లేదు. అతను ఊపిరినంత వరకు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటారు. సో బిజినెస్ కోసం పాలిటిక్స్ వదిలేది లేదు. ఎంతమంది బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ చేయట్లేదు. ఓన్లీ పాలిటిక్స్ చేస్తే మేము ఎలా బ్రతికేది? మాకు బ్రతకడానికి కూడా ఉండాలి, మాకు నమ్మి వచ్చిన కార్యకర్తను కూడా మేము బ్రతికి పెట్టే విధంగా ఉండాలంటే మేము కూడా బిజినెస్ చేయాలి, చేస్తూ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకోగల సత్తా మాలో ఉందే. కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా ఉంటూ ఈ నిర్ణయం తీసుకుంటూ బిజినెస్ చేస్తూ పాలిటిక్స్ చేస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. మా ఉద్యోగాల్లో కూడా ఎంతో మంది నాతో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఏ అవకాశం లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా కార్యకర్తలు చాలా మంది ఇక్కడ పెడుతున్నారు స్టాఫ్ గా. అక్కడ ఎవరికైతే జాబ్ అవసరం ఉందో వాళ్ళకి, ఇక్కడ ఎవరు అవసరం ఉందో హైదరాబాద్ లో ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకుంటూ మరి కొంతమందిని అక్కడ అవకాశం లేని వాళ్ళకి కూడా ఇక్కడ తెచ్చి పెట్టడం, ఇవన్నీ కొంతమందికి లైఫ్ ఇవ్వటం జరుగుతుంది కదా. జీవితం నెలకు 25,000 జీతం, 30,000 జీతంతో హాయిగా ఉంటారు. పాలిటిక్సే మా లక్ష్యం అని చెప్తున్నారు. అసలే మరి హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్ జనం, తెలంగాణ వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. ఏమో రేపు ఇక్కడ ఏమన్నా పాలిటిక్స్ లోకి అవకాశం వస్తే మాధురి గారికి మీకు ఓకేనా? అవకాశం వచ్చిన మరుక్షణమే మా ఆశీస్సులు ఉంటాయి, సహకారం ఉంటుంది. గ్రేట్. అసలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాధురి గారు మీలాంటి ఫైర్ బ్రాండ్స్ అవసరం అన్ని పార్టీలకి కనిపిస్తోంది. కొంచెం ఆలోచించుకోండి. మీ బేస్ అయిన ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే మాకున్నది ఎప్పుడు పాలిటిక్స్ తో మాకు నిత్య సంబంధం, వ్యాపారం. అవకాశం వస్తే చూద్దాం. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మీరిద్దరు చెప్పడం ఒకటి నేను చూశాను. మాకు 5 పిల్లలు అన్నారు. మీ 2 ఆడపిల్లలు, అలాగే మీకున్న 3 ఆడపిల్లలు.
ఎలాగా ఇంత అంటే ఓన్లీ స్టేట్మెంట్ కి అది పరిమితం చేస్తున్నారా, లేదంటే ప్రాక్టికల్ గా కూడా బాధ్యతగా ఉంటున్నారా మీరు? ప్రాక్టికల్ గా ఉండాలి కదా. స్టేట్మెంట్ కి పరిమితం చేయడానికి మేమేం చిన్నపిల్లలం కాదు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, 5 పిల్లలు అనుకునేటప్పుడు 5 పిల్లల బాధ్యత కూడా మేము తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఒక పాపకు పెళ్ళైంది, ఇంకో పాప పెళ్ళికి రెడీగా ఉంది. ఆమె పెళ్ళికి కావాల్సిన ఏమైతే మేము ఖర్చు పెట్టాల్సిన డౌరీ ఉంటే అవి కూడా రెడీ చేస్తూ, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, జస్ట్ యూకేజీ, 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్, వాళ్ళకి చదివించుకుంటూ వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ వాళ్ళు కూడా చూసుకుంటూ 5 పిల్లల బాధ్యత ఇంతమంది ప్రజల బాధ్యత మేము తీసుకున్నప్పుడు 5 పిల్లల బాధ్యత మేము తీసుకోలేమా? సిల్లీ క్వశ్చన్ అది. ఎవరు అడుగుతుంటే మేము సమాధానం ఇస్తాం. సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. దేనికి ఉండాలి? మా ఇంటికి వచ్చే ప్రజల కష్టాల్లోనే మేము ఉన్నప్పుడు మా పిల్లలకి మేము ఎలా వదిలేస్తాం? ప్రజలు మాకు నిత్య సంబంధం. మా వల్ల బయటకు వచ్చినటువంటి 5 పిల్లలు చూడకపోతే మరి ఎవరిని చూడాలి? కామన్, చిన్న విషయం. అది చూడాలి, తప్పదు. అది మా ధర్మం, మా బాధ్యత. యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లల బాధ్యత అందరికీ పేరెంట్స్ తీసుకోవాలి. వాళ్ళ తలరాతలు మనం కలనే, వాళ్ళు ఏమవుతారో అదేమనే తర్వాత అది దైవాధీనం. కానీ వాళ్ళ బాధ్యత మనం అయితే తీసుకోవాలి. వాళ్ళకి ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో పెట్టాలి. వాళ్ళకి ఎలా కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ లో ఉంచి వాళ్ళని చూసుకోవాలని మేమైతే నమ్ముతున్నాం, అలాగే చూసుకుంటున్నాం. మాధురి గారు, మీ పిల్లలు ముగ్గురు కూడా చిన్నవాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ కి వస్తారా మీతో పాటు? ఈ నెక్స్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ లోనే పెట్టి ఇక్కడే స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉంచి చదివిద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ మా మదర్ దగ్గర ఉన్నారు. కొంచెం నేను సెటిల్ అయ్యాక హైదరాబాద్ నచ్చింది నాకు కూడా. సో హైదరాబాద్ లోనే వాళ్ళు కూడా చదివిద్దాం అనుకుంటున్నాను. ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళకి తండ్రి ప్రేమ, ఆయన అందించే భరోసా అనేది చాలా అవసరం. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మంచి తండ్రి, దాన్ని నేను కాదనలేదు. పిల్లలు కూడా అలా యాక్సెప్ట్ చేస్తారా తండ్రి లాగా? ఆయన పిల్లలు వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు. నేను మా హస్బెండ్ మ్యూచువల్ గా కన్సర్న్ తో విడిపోయినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు. నా బాధ్యత కూడా యాజ్ ఏ మదర్ గా నేను తీసుకుంటున్నాను. యాజ్ ఏ గార్డియన్ గా, యాజ్ ఏ కేర్ టేకర్ గా, యాజ్ ఏ ఫిలాసఫర్ గా శ్రీనివాస్ గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా పిల్లలకి 3 బాధ్యతలు కూడా ఉన్నాయి. 3 తీసుకుంటున్నాం కేరు. వాళ్ళకి ఏ లోటు ఉండదు. నా వల్ల ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు, వాళ్ళకి ఏ లోటు రానివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటాను. వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను అసలు. సర్ప్రైజ్ ఏముంది, ముందు నుంచి మేము అనుకుంటున్నాం. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా. మేము నిజంగానే వారసుడికి అందామనే ఆలోచనలో ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ముందే ఉండే, కానీ ఈ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక 1 year షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ ఈ 1 year బిజినెస్ తప్పకుండా కేసులు కూడా ఉన్నాయి కదా, కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి. కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది. ఏముంది, కొడుకు కావాలి అనేది బలమైన కోరిక ఈవిడదే అనిపిస్తా ఉంటది నాకు. లేదు నాకంటే ఏంటంటే శ్రీనివాస్ గారు ఉన్న క్వాలిటీస్, ఇలాంటి అవసరం ఇంకొక జనరేషన్ కూడా ఉండాలి, ఇతని వారసుడు ఉండాలనే ఆలోచన నాకైతే ఉంది, అతనికి కూడా ఉంది, ఇద్దరికి ఉంది. మరో దువాడు వస్తాడంటే అంతే కదా. అలానే ఆడపిల్ల మగపిల్ల తక్కువ నేను అన్నా. ఏం ఆడపిల్లలు రాజకీయాలు చేయట్లేదా, ఆడపిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు అలానే కాదు. ఊరికే మా ఇద్దరికి అనిపించింది, అంటే 5 ఉన్నారు కదా, వీళ్ళు 5 చూసుకోవడానికి ఇంకో బాబు ఉంటే బాగుంటుంది అంతే. మీ ఇద్దరిది ప్రేమ అనాలా, ఏమంటారు ఈ సంబంధానికి పెట్టే పేరు? అంతకు మించి, ప్రేమకు మించి ఏమైనా పదం ఉంటే పెట్టుకోండి. ఈ మాట నేను ఎందుకు అడిగాను అంటే, సహజంగా మనం టీనేజ్ లోనో లేదంటే ఒక 15 years నుంచి 25 years లోపు ప్రేమలో పడుతూ ఉంటాం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళ, ఇలాంటి పేర్లు ఏవో ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మాధురి గారు, మీరు ఎప్పుడైనా మీ ఎంగేజ్ లో ప్రేమలో పడ్డారా? ఇలా కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను. తర్వాత చూసారా, అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ 2nd year వరకు నేను శ్రీ చైతన్య చదివాను, గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను, ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు ఇంట్లో. అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో, హస్బెండ్ మధ్యలో, మా మధ్యలో ముందు నుంచి ఉంది, అలా పెరిగాయి. వాని వల్ల ఇంకాస్త డిస్టర్బెన్సెస్ పెరిగి తర్వాత లాస్ట్ మా రిజార్ట్ శ్రీనివాస్ గారు అయ్యారు. అంటే చాలా మంది మహిళల్లో ఇలాంటి సంఘర్షణ ఉంటది మాధురి గారు. ఎందుకు మిమ్మల్ని చాలా మంది విమెన్ కావచ్చు, సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేనివి చాలా మీరు చేసి చూపించారు.
మీరు ఎంత అసలు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమలో పడ్డాను ఈయనతో అని చెప్పారు కదా అసలు. అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూశాను పాపం, డాక్టర్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందంట పాపం, ఒక వీడియో పెట్టింది. ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకు అంత బాధపడాలి, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు నీ చేతిలో చదువు ఉందిగా, నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా, బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి, సొసైటీ కోసం నువ్వెందుకు బాధపడాలి, సొసైటీ నీకేమైనా పెంచుద్దా, నువ్వు చచ్చిపోతే నీకేమైనా వచ్చి ఆపుద్దా, హ్యాపీగా వచ్చి బ్రతుకు. సో మనం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇరుక్కుంటూ మరి ఎంత పాసిబిలిటీ అంటే అంతవరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. కుదరలేదు, మనం అక్కడ సస్టైన్ అవ్వలేము, ఇంకా చావే శరణ్యం అయినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మీ బతుకు మీరు బతకండి. అంతేగాని మీ లైఫ్ని ఎవరి కోసం నాశనం చేసుకోకండి. ఇది మీ లైఫ్, దేవుడు మీకు ఇచ్చిన లైఫ్, మీ లైఫ్ అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమైనా ప్రేమ కథలు ఉన్నాయా? 1, 2 కాదు, ఒక 100 కథలు ఉంటాయి. గొడవ పెట్టాలి. మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు, అంత తెల్ల కాగితం అసలు. ఎంతో మంది పరిచయం ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ నేను ప్రేమను చూశాను మాధురి. శ్రీనివాస్ గారు, నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను. అతను లైఫ్ లో కాలేజ్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. ఏంటండి మీకు ఆయన అంటే, అసలు బయోపిక్ రాస్తారంట. యాక్చువల్లీ మూవీ కూడా తీద్దామని చాలా మంది వస్తున్నారు. శ్రీనివాస్ గారి స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు. ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నన్నే లవ్ చేసి ఉంటారు. అసలు మాధురి గారు అయితే పెద్ద స్కెచ్ తోనే హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక మంచి డాన్సరు, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు, డైరెక్షన్ ఛాన్స్ ఉంది ఆవిడకి, యాక్టింగ్ ఛాన్స్. ఏదైనా మీకు డైరెక్షన్ నాకు రాదు లేదా? శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది, మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం, అతనంటే ఒక ఇది దైవ సమానులు నాకు. సో అతను చేసిన పథకాలన్నీ ప్రజలకి తెలియాలనే ఆలోచనతో, ఆ పథకాలని ఎలా ప్రవేశపెట్టారు, ఎలా చేశారనే ఆలోచనతో ఒక స్టోరీ చిన్నది రెడీ చేసుకొని శ్రీనివాస్ గారిని లీడ్ రోల్ గా పెట్టి వాలంటీర్ అనే ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ అయితే తీసాను. ప్రొడ్యూసర్ వరకే చేశాను, డైరెక్షన్ అయితే నాకు రాదు. యాక్టింగ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు సీరియల్స్ లో గానీ, సినిమాల్లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ ఛాన్స్ వస్తే చేస్తారా? నాకు ఒక మంచి ఉమెన్ విలన్ రోల్ చేయాలని ఉంది నాకైతే. అంటే రియల్ లైఫ్ లోనేమో మీకు మీరు హీరోయిన్, అంతే, మళ్ళీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి విలన్ రోల్ చేయాలని ఉంది. యాక్చువల్లీ ఈవిడ దేనికి సూట్ అవుతారండి రియల్ లైఫ్ లో, మీరు చెప్పండి. మంచి మనసు, అంతేనా? ప్రేమ, అభిమానం. మీరిద్దరూ కూడా సొసైటీ కోసం, పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు, పిల్లల్ని కూడా కన్నారు, కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది. ఆ టైం మళ్ళీ ప్రేమ కరువైంది. ఆ ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు అంతే. నేను అదే నమ్ముతాను, కర్మ సిద్ధాంతంలో నేను అదే నమ్ముతాను. ఎక్కడో గత జన్మలో ఆగింది, ఆ బ్రేక్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. అన్ని లవ్ స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తాయేమో, మా లవ్ స్టోరీ రియల్. సో ఫిక్షన్ వేరు, రియల్ వేరు, మాది రియల్. ఏం నచ్చుతుంది మీకు ఈ వీడియోలో? ఫెయిర్నెస్, స్పష్టంగా, క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నా పట్ల చాలా ప్రేమ చూపెడుతుంది కదా. అసలు ఇంత ప్రేమని భరించడం కష్టం కదా. ఇంత ధైర్యం అయితే నేను పొరపాటున ఒక మాట అంటే ఇమీడియట్ గా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏమన్నా అంటే ఒక క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట. ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను. ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు? బాబాయ్ నాకైతే చాలా, అసలు మీరు చాలా లక్కీ అండి. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డారు? డబ్బులు పదవులు అవేం అక్కర్లేదు. డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను, పదవి కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను. నాకు ప్రేమ ఒక్కటే కావాలి, అది శ్రీనివాస్ గారు. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇలా నా కోసం, నాకున్న సమస్యలు, నాకున్న సవాళ్లు, నాకున్న శత్రువులు, నాకున్న రాజకీయ ప్రత్యర్థులు, పరిస్థితులు, ప్రభావాలు, నష్టాలు, లాభాలు, ఇవన్నీ ములిగి తేలి జీవితం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా, అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంది. ఇది ప్రేమ కాకపోతే, గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది? నాది త్యాగం కాదు, తనదే త్యాగం.
నిజంగా నా కోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం? జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, ఆఖరికి ఇలా ప్రేమ. ఒక ఆడమగకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమతత్వమే మనల్ని ఇలా మార్చుతుంది. నిజంగా అంటే మాధురి గారు, మీకు మీ లైఫ్లో ఒక అసంతృప్తి, ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది. అయినా సరే ఎందుకు దువ్వాడ గారే, ఎందుకంటే మీ చుట్టూ కూడా ఎంతో మంది మగాళ్ళు ఉండొచ్చు, ఎంతో అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు. అయినా సరే ఎందుకు ఈయనే నచ్చారు మీకు? పైగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలుసు. అయినా సరే ఇంత ఏజ్ గ్యాప్ అంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది నిజంగా గత జన్మ బంధమేమో అని నాకు మిగిలిపోయిన, గత జన్మలో మేము మిగిలిపోయిన ప్రేమికులమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతమంది ఉంటే అతనే ఎందుకు నాకు కనెక్ట్ అయ్యారు, ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేనే ఎందుకు శ్రీనివాస్ గారికి కనెక్ట్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలోనే ఎందుకు ఇలా రిలేషన్షిప్ డెవలప్ అయింది, ఏదో గత జన్మలో మిగిలిపోయిన బంధం ఏమో నాకు కూడా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారిలో అంటే కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. తను చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీతో ఉంటారు, లంచం ఇలాంటివి ఏవి ఎవరు ఎంత చూపించినా అవి ఏమి లొంగరు. సో ఇవన్నీ కూడా అతను ఉన్న బెస్ట్ క్వాలిటీస్, చాలా రేర్గా ఉండే క్వాలిటీస్. లైక్ డైమండ్, కోహినూర్ డైమండ్ లాగా ఎంతో ఎంతో రేర్ పీస్ లాగా, ఒక రేర్ యాంటిక్ పీస్ అనమాట దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజుకి ఇలా చూసినా గానీ ఈ వీడియో కోసం వెనకబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా. అంటే ఆవిడకున్న క్యారెక్టర్ అలాంటిది, ఆవిడకున్న క్వాలిటీస్ అలాంటివి. అయినా సరే అసలు మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం, ఇంత పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కదా, ఇదే నేను అదే అనుకుంటాను. నా జీవితం ఎప్పుడు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆధిపత్యాల మధ్య నడిచింది మా ఇంట్లో. ఇలాగే వెళ్ళిపోతానేమో. నేను కొన్నిసార్లు అనుకున్నాను, ఏంటబ్బా ఈ కుటుంబ జీవితం నాకు ఇలా ఉంది, పిల్లల కోసం బాధ్యత వహిస్తూ చాలా ఓర్పు సహనంతో ఉన్నాను, ఇలాగే రహస్యంగా వెళ్ళిపోవాలి. కొంత జీవితం అయిన తర్వాత నేను ఏమనుకునేవాడిని అంటే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. లేదు, ఎక్కడైనా ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని నీట్గా ఒక చిన్న కుటీరం వేసుకొని ప్రశాంతంగా ఒక్కడనే ఉంటాను, వ్యవసాయం చేసుకుని ఎవ్వరికీ రానివ్వను, నేను ఒక్కడిని ప్రశాంతంగా బ్రతుకుతాను, నాకు ఒక్కడిని కావాలి, ఏకాంతం కావాలా. విసిగిపోయాను అనమాట ఇంటి వ్యవహారాలకి. అలా విసిగిపోయి నాకు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఇంక అయిపోయి 60 సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు మళ్ళీ ఆశలు చిగురించి నాకు ఒక ప్రేమ అంటే ఏంటో నాకు కూడా అర్థమయ్యేటట్టు, తెలిసేటట్టు, అది కూడా భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ జన్మలో నేను ఆ స్వామిని నమ్ముతాను ఎక్కువగా. నిత్యం నేను స్వామినే ప్రార్థిస్తాను. నా ఇలవెల్పు స్వామి ఇచ్చిన ఇదే నాకు అని నేను భావిస్తాను. తోటి మగవాళ్ళు కూడా ఈర్ష్య పడే అంత అదృష్టం మీది కదా. అన్నిటినీ డబ్బులతో కొలవలేమో మాధురి గారు. డబ్బు కాదు ఇక్కడ, డబ్బు ఈ రోజులు ఎవరు సంపాదించట్లేదమ్మా, ప్రతి ఒక్కరు డబ్బులు నా దగ్గర ఏముంది ఇప్పుడు అలా అయితే. నిజమే అంతే కదా. నిజంగా అసలు అంటే ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు, మీరు మాత్రం లక్కీ అనిపిస్తుంది. అలా మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటే ఆవిడ ఎక్కడ లెక్కలేసుకోలేదండి నేను గమనించినంత వరకు. 100% ట్రూ. నిలబడాలని చూస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘర్షణ తర్వాత ఈయనకు నేను తోడుగా ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈమె తోడు నాకు ఒక ఆసరాగా దొరికింది అనమాట, ఒక చీకట్లో వెలుగులాగా. అలా దగ్గరైంది. అది ఆ కారణం ఏంటంటే ప్రేమ, హిడెన్ లవ్, ఎక్కడో ఒక దగ్గర బయటపడినటువంటి ప్రేమ ఉంది. అది మా మధ్య ఈ స్థితికి దారితీస్తుంది తప్ప అందరూ ట్రోల్ చేసేటట్టు మేమేదో స్వార్థపూరితంగాను ఇంకొక దురాశ ఆశలతోనో ఇది చేయలేదు. మా పరిస్థితులే మాకు ఈ స్థితికి దారితీసాయి. ఇందులో ప్రేమ అన్నది మాకు ఇంత బలంగా మమ్మల్ని దగ్గర తీసింది. ఈ ప్రేమతో దగ్గరైనటువంటి మేము ప్రజలకు కానీ, మా మీద ఆధారపడిన పిల్లలకు కానీ మేము పూర్తిగా భరోసాగా ఉండాలి. ఏదైతే ఇంక శేష జీవితం ఉంటుందో ఆ జీవితంలో మరిన్ని మంచి వ్యాపారాలు చేయాలి, మరింత మందికి ఉపయోగపడాలి, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె నిల్చోబెట్టాలి. నేను అన్నీ చూశాను. నేను బిజినెస్లో పీక్స్కి వెళ్ళాను, రాజకీయాలు చూశాను, అన్నీ చూశాను. ఇంకా నాకు అది ఇది చూడాలనే కోరికలు అయితే లేవు. ఆమెకు సపోర్ట్గా ఉందాం, ఏం చేస్తే అటన్నిటికీ ముందు సపోర్ట్ చేస్తాను. బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ ఏం చేసినా పర్వాలేదు. మాధురి గారు, శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి. ఆయన హీరోయిజం మీకు బాగా నచ్చుతుంది, ఆయన మంచితనం మీకు బాగా నచ్చుతుంది. కానీ
ఆయన ఫ్యామిలీ విషయంలో ఆయనకి ఇంకా బాధ్యత ఉంది. పెద్దమ్మాయి పెళ్లి అయింది, చిన్నమ్మాయికి ఇంకా ఆయన పెళ్లి Marriage. చేయాల్సి ఉంది. భార్య సరే ఎటు పోయి ఎటు వచ్చినా ఆమె విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన ఆ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మీరు ఆసరాగా నిలబడతారా ఆయనకి? అదే చెప్తున్నాను, ఆమె విషయంలో బాధ్యతగా ఉంటూ ఆస్తి అంతా ఆమెకి రాసి ఇచ్చేసి వచ్చేసారు. అతను ఇది 0 బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరికి వచ్చారు. తను ఒక బాధ్యత పెట్టుకున్నారు. చిన్న పాప పెళ్లికి వాళ్ళు తను ఫైనాన్షియల్ గా అంతా ఇచ్చేసినా సరే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలని నాకు అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము, మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి నేను కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అతనికి అడ్డు చెప్పేదే లేదు. చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు, కానీ బయటకు చెప్పలేక కొంతమంది అయితే హత్యల దగ్గరకు వెళ్తున్నారు, ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉంటారు. అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సొసైటీని? సొసైటీని నేను ఎప్పుడు నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఇది పొంగిపోను, నన్ను విమర్శిస్తే నేనేం కృంగిపోను, నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనకు దగ్గరగా ఉంటారు, లేని వాళ్ళు దూరంగా ఉంటారు. సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా. సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు 10 సార్లు ఇదే చెప్తున్నాను. ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో. ఈవెన్ సినిమాల్లో కానీ, మీ జర్నలిజంలో కానీ, ఈ సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ ఉమెన్ కానీ, ఏదైనా సరే ఉమెన్ ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలా విమర్శలు, కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు, పొరుగింటోడు, ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు. సో అలా అని మరీ విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను. కానీ మీ నచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు, మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, మీరు ఒక కన్నీరుకి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి. అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి. సంఘంలో ఉంటూ సంఘానికి అన్యాయం చేయకూడదు. మనం అంతే. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలు, దేశ ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకు చెడ్డ పేరును తెస్తాయి. ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు. ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణమైతే చాలు. ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు. ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో, వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి? ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మెన్ చాలామంది మగాళ్ళకి భార్యా బాధితులు ఉన్నారు, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవందరూ ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఒక కోణం ఉంటుంది, అది తప్పు కాదు. అది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయంగా భావించి ఆత్మహత్యలకు ఇంకో రకంగాను జీవితాన్ని త్యజించడం అన్నది దుర్మార్గం. ఇలా ఎవ్వరూ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మనం పుట్టాం, ఒకసారి పుడతాం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ పుట్టిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రేమతత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీ మనసుకు నచ్చిందా, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు, యు ఆర్ ది హీరో ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను నడిపించుకునే శక్తి నీలోనే ఉంటుంది. అల్టిమేట్గా నీ విజయానికి నువ్వే కారణం, నీ పతనానికి నువ్వే కారణం, పక్కోడు కాదు. సో మనం జీవితాన్ని మనం చక్కగా నడిపించుకుందాం. ఇందులో ఒకరికి బాధ కలిగించకుండా ఉండాలనుకునే నీ ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకుని అన్నీ చేసుకోయే నష్టం లేదు. ఇదేం తప్పు కాదు. దీన్ని రహస్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీని ఎవరో నాకు తెలియదు అని తను అనేయచ్చు, తప్పించుకోవచ్చు. అందరూ చేస్తున్నది ఇదే. మేము అలా చెప్పదలుచుకోలేదు. చేసింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా. నేను పొలిటీషియన్ అయినా, రాజకీయాల్లో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనుకునే వాళ్ళకి కూడా నేను చేసింది స్పష్టంగా చెప్పాను. మీరు చేసింది చెప్పలేకపోతున్నారు. మీ షర్టు విప్పితే ఉన్న మచ్చలన్నీ కూడా తెలుస్తాయి. నా షర్టు విప్పాను కాబట్టి నా మచ్చల గురించి విమర్శకులు మాట్లాడుతున్నారు. విమర్శకులు మీ షర్ట్లు కూడా విప్పితే మీ మచ్చలు కూడా బయటకు తెలుస్తాయి. దయచేసి విమర్శించి మీరేదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడద్దు. ఇలాంటి విమర్శల వల్ల చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు, ఇలాంటి మాటల వల్ల. అలాంటి వాళ్ళకి మేము ఉదాహరణగా ఏం చెప్తున్నాం అంటే ధైర్యంగా ఉండండి, ఎవరిని ఖాతరు చేయకండి, విమర్శల్ని పక్కన పెట్టండి. విమర్శించేవాడు పనికి మాలినవాడు, చేతగాని వాడే విమర్శిస్తాడు.
మహిళ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తాము, బాగా చదువుకోవాలి అంటాము, ఉద్యోగాలు చేయాలంటాము, అంతరిక్షంలో కూడా ఆడది వెళ్ళాలని చెప్తాం. కానీ అదే పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే ఉండాలి, ఆ చెయ్యి వదిలేసిరా, నీకు ఇష్టమైన మళ్ళీ ఇంకొక మగాడి చెయ్యి పట్టుకొని ఏ సమాజమో చెప్పదు. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బద్దలు కొట్టారు మాధురి గారు. మీరేమంటారు మహిళలకు ఇప్పుడు హిందూ సంబంధించిన సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళు ఉంటే మరి డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు? అది అది తీసుకురాకుండా తప్పండి. ఉండాల్సింది కదా, మరి ఎందుకు డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అసలు? అది తప్పదు. మరి అది ఉండే ఉండకూడదు. అప్పుడు ఒకరితో పెళ్లి చేసుకుని ఆగిపోవాలని డైవోర్స్ సిస్టమ్ ముందు బ్యాన్ చేయాలి. వివాహాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పెంచాలి, పోషించాలి, చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అన్ని చేయాలి. వివాహం వచ్చేటప్పటికి ఆ వ్యక్తిగతంగా ఆ బిడ్డకున్న ఆలోచననే మనం ప్రొటెక్ట్ చేయాలి, మగవని ఆడవని. ఇప్పుడు నా కూతురు ఉంది, పెద్ద కూతురు, నేను ఒక ఇష్టమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఓకే గో హెడ్ అన్నాను. ఈ పాప ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. ఎలాగా డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, నేనేం వద్దనలేదు. అసలు ఇంతవరకు మీకు ఒక విషయం చెప్పినా, అబ్బాయి ఏ కాస్ట్ కూడా శ్రీనివాస్ గారు తెలియదు. నేను పట్టించుకున్నాను. నీకు ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆచరించి నేను చెబుతున్నా, నేను తండ్రినే. ఇలా ఆచరించే తండ్రులు ఎవరైనా ఉంటే వాడు ఒక మూర్ఖుడు, చేతగాని వాడు. పిల్లలని ఒక స్థాయికి తీసుకురావటమే నీ బాధ్యత. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళకి విడిచిపెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు నాకు చల్లగా నాకు చూడాలి, కోడలు వచ్చిన తర్వాత ఆ కోడల్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే దాన్ని జెలస్గా ఫీల్ అయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కొడుకు అంటారు. తప్పది. పెళ్ళయిన తర్వాత ఇంక నీ కొడుకుతో నీకు సంబంధం వద్దు, నీ కూతురుతో నీకు సంబంధం వద్దు. వాళ్ళు హాయిగా బ్రతకని, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. బాగులేనప్పుడు వాళ్ళే వస్తారు, లేనప్పుడు దేవుడు ఉన్నాడు చూస్తాడు. అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మారుతున్న ఈ జనరేషన్లో ఇంకా మనం అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల ఈ గొడవలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, విడిపోతారు, గొడవలు పడతారు. పిల్లల్ని అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. పెంచినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయమంటే హత్యలు చేస్తున్నారు, పరువు హత్యలు అంటున్నారు. కులం ఏమైనా తిండి పెడుతుందా? క్యాస్ట్కి ఏముంది? అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు అసలు? మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని ఏమని పిలుస్తారు? నేను రాజా అని పిలుస్తాను. ఎందుకని? ఆయన కింగ్ అనా? అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని. ఏంటండి రాజాకు ఉండే క్వాలిటీస్ చెప్పండి. ఎంతకన్నా క్వాలిటీస్ ఏముంటుంది? ప్రజల కష్టం ఉందంటే అక్కడ వెళ్ళి అతను ఉంటారు. 600 100 వాళ్ళ కష్టంలో ప్రతి క్షణం పాలు పంచుకుంటారు. అంతకన్నా ఇంకేం ఉండాలి క్వాలిటీస్ కింగ్కి? అందుకే నాకు ఎప్పుడు రాజాలా కనిపిస్తాడు. సినిమాల్లో చూస్తాం కదా హీరోస్ ని, మీకు రియల్ లైఫ్ లో హీరో మీరు. అన్యాయం జరుగుతుంది అంటే ఆడు ఎవడైనా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నిలబడిపోతాను అడ్డంగా. రాజకీయం కోసం అడ్డదారులు తొక్కరు, ఎవరి కాళ్ళు పట్టుకోడు, ఎవరికి రిక్వెస్ట్ చేయడు, ఎవరికి బెక్ చేయడు. ఎవరైనా ఇతని పైన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి బతిమాలితే నాకు ఈ పదవి వస్తుంది అంటే పదవి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇలాగే ఉంటానంటారు. ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలి, నా టికెట్ కావాలని ఏ రోజు కూడా చేయి చాచి ఎవరికి అడగలేదు. అన్ని అతని కాళ్ళ దగ్గరికి వచ్చాయి అంతే. అతని దురదృష్టం, అతని ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీతో 3000 2000 ఓట్లతో, అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోయారు తప్పితే అతను ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడో నెగ్గేశారు. మీరు ఆవిడ ఏమని పిలుస్తారు? రాజు అంటే ఏంటి? రాజు రాజు ఏంటండి? ఏమైనా పర్టికులర్? అలా ఏం కాదు, మా ఇంటి దేవత కులదేవత రాజులమ్మతల్లి అన్నమాట. సో అలాగా మా ఇంటి దేవత అని చెప్పి నాకు అలా రాజు అని పిలుస్తారు. అలా ఎప్పుడైనా మీరు ఆయన మీద అలుగుతారా అండి? చాలా సార్లు. ఎందుకు? ఏంటి రీజన్స్ ఏముంటాయి? నాకు చిన్న ప్రియారిటీ దగ్గర నేను తట్టుకోలేను. మీకు ఇంకా నా చెప్పాను కదా, నాకు పదవులు డబ్బులు ఇవన్నీ కాదు, ప్రియారిటీ కావాలి, ప్రేమ కావాలి. ఆ తగ్గితే మాత్రం నేను ఊరుకోను. అలాగే వెళ్ళి సారీ చెప్పేమని అడిగేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను కదా. మళ్ళీ ఆయనే కావాలి మీకు. ప్రియారిటీ తగ్గడం అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏదైనా చిన్న కోపం వచ్చింది అనుకో, నాతో ఒక అరగంట ఇలా మాట్లాడడం మానేస్తారు. ఆ అరగంట మాట్లాడడం మానే నేను తట్టుకోలేను. సో ఆ గ్యాప్ లో కూడా వెళ్ళి త్వరగా నాకు సారీ చెప్పి మాట్లాడాయని చెప్తా. ఏడ్ చేస్తారా ఎప్పుడైనా మీరు? ఏడుస్తాను కూడా. అమ్మో, మీకు 2 అమ్మాయిలు కాదు 3 అమ్మాయిలు కదా. కొంచెం చైల్డిష్ పాపం. తను గడుసు దాన్ని అనుకుంటారు కానీ ఇన్నోసెంట్. చూసే వాళ్ళైనా సరే మీరు చాలా సెన్సిటివ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్. చెప్తున్నాను కదా, ఎవరో వచ్చేదో కష్టం ఉందంటే వెంటనే అతను చెప్పకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా నేను ఎందుకో గమనించాను, కొంచెం మంచి హార్టీ విడిది. ఎన్నోసార్లు తిట్లు కాస్తాను, అతను తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు. అమ్మాయి ఇలా ఉందంటే అది నిజమో తెలుసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాను. చాలా సార్లు తిట్టారు కూడా, తెలుసుకో ముందు నిజమా కాదా అని. నాకు తెలిసి చాలా మంది 50 లక్షలు తను వడ్డాణం ఇచ్చేయటం, వడ్డాణం ఇచ్చేసారా? మరేంటి
ఎవరికండి ఎప్పుడు? ఏమైంది ఆర్నమెంట్ అంటే వాడికి పాపం ప్రాబ్లం లో ఉన్నాడు, ఏదో ఫంక్షన్ ఉంది వాళ్ళ కూతురుది, మెచ్యూరిటీ ఫంక్షన్, అందుకే ఇచ్చేసానంటే. ఏం చేశారు అలాగే ఇంతకీ? ఆయన gold తీసుకెళ్ళిపోయాడా? ఎన్నో దానాలు ధర్మాలు ఇలా ఇవ్వట్లేదు. వడ్డాణం వెనక్కి ఇవ్వట్లేదు, అప్పులు తీసుకెళ్ళిపోయి. అప్పులని ఆడు అడుగుతుంటే ఇచ్చేయటమే. హ్మ్. అవన్నీ మంచిగా కొంచెం అంటే. ఇప్పుడు మానుకున్నాను స్ట్రాంగ్ గా. మీరిద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఏం తక్కువైందని ఇలాగా చిన్న చిన్న గిఫ్ట్స్. ఆవిడ వడ్డాణాలే ఆవిడ దానం చేసేస్తుందంటే గిఫ్ట్స్ బాబోయ్. ఇచ్చుకోవడం అని కాదు, శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొనిపెట్టిందే పెట్టుకోవాలని అదొక చిన్న ఏమి షర్ట్. ఇచ్చారు ఇప్పటిదాకా గిఫ్ట్స్ ఆయనకి? ఇప్పుడు ఈ రింగ్ ఉందనుకో, అది నేనే దగ్గరుండి చేయిస్తాను, అది నేను చేస్తే పెట్టుకోవాలి. ఈ బ్రాస్లెట్ నేనే ఇచ్చి అదే పెట్టుకోవాలి, అతని దగ్గర ఎన్ని ఉన్నా పెట్టుకోవాలి, Watch. నేను ఇచ్చిందే పెట్టుకోవాలి. అలా ఉంటుంది నాకు చిన్న ఫీలింగ్. శ్రీనివాస్ గారు అనిపిస్తుందా ఇంత ప్రేమను భరించడం కూడా కష్టమే అని? చాలా అదృష్టవంతుడిని, అదృష్టం నిజంగానే. అదృష్టం. అవును, మీరే అదృష్టవంతుడిని. వెంకన్న దయ్య. అంతేనండి నిజంగా. మీరిద్దరు భలే మీడియా ఫ్రెండ్లీ, అసలు అందరికి ఎవరికైనా ఇంటర్వ్యూస్ మీడియా ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్, పబ్లిక్ అంతేనా? పీపుల్ అంతే. Public కూడా? మీడియా అంటే మాకు స్పెషల్ గౌరవం కూడా, respect. నిజంగానే. నేను ఎవరి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకొని వచ్చేవాడిని. నా ఎలివేషన్ కూడా మీడియా చేశారు నన్ను. వాళ్ళే నన్ను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటది మీడియాలో. నాకు టెక్కల్లో కూడా ఉండే మీడియా పట్ల ఎవరు అనుచితంగా బిహేవ్ చేస్తే నచ్చదు, ఎందుకంటే